యూరోపియన్ యూనియన్ రీసెంట్‌గా యాపిల్‌ని అడిగింది గదా! థర్డ్ పార్టీ యాప్స్ కూడా యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకునే విధంగా మీరు తీసుకురావాలి మీ యూఐ అని జెప్పేసి. ఆండ్రాయిడ్‌లో ఉంటది. మనం ఏదైనా ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకొని గూగుల్‌లో ఎతికి వాటిని మనం ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అట్లా యాపిల్‌లో అయితే ఉండదు. ఇది తీసుకొని రావాలి అని జెప్పేసి యూరోపియన్ యూనియన్ యాపిల్‌ని కోరింది. యాపిల్ దీనికి ఒప్పుకుంది. కాకపోతే ఒక కండిషన్ అయితే పెట్టింది. ఏదైతే యాప్ వీళ్ళు ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అది యాపిల్ ఫస్ట్ చెక్ జేయాలి. మేము దాన్ని చూడాలి. అది సేఫ్టీగా ఉంటేనే మేము దాన్ని అలో చేస్తాం, లేకపోతే అలో చేయమని చెప్తున్నారు. అండ్ దాంతో పాటు డెవలపర్ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు తీసుకుంటారంట. యాప్ ఎవరైతే డౌన్‌లోడ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటారంట. 2 సైడ్ల నుంచి మేము డబ్బులు తీసుకుంటాం కొద్దిగా అని చెప్పేసి యాపిల్ చెప్తూ ఉంది. ఆండ్రాయిడ్ ఇట్లా ఉండదు, ఫ్రీ అనమాట మనకి. యాపిల్ కొద్దిగా డబ్బులైతే ఛార్జ్ చేస్తుంది. మేబీ దీనివల్ల ఎక్కువ మంది థర్డ్ పార్టీ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోరు. ఆ ఉద్దేశంతో మేబీ యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. యాపిల్ ఎప్పుడు సేఫ్టీకి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తుంది. అందులో భాగంగా వీళ్ళు ఎలాగో ప్రెజర్ పెడుతున్నారు కాబట్టి యాపిల్ మీద, సో ఎట్లైనా తప్పించుకోవాలన్నట్లుగా ఈ కాస్టింగ్ పెట్టినట్టు అర్థమవుతుంది మనకి. చూద్దాం